హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి రాగి దోస ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక కప్పు పిండి తీసుకున్నాను. ఇంకా అలాగే క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇంకా వీటన్నిటిని కూడా తరిగి పెట్టేసుకోవాలి. ఇంకా క్యారెట్ కూడా తురుముకోవాలండి. ఇంకా ఇవన్నీ కూడా పిండిలో వేసుకోవాలండి. అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఉల్లిపాయని స్కిప్ చేయండి. ఎందుకంటే దోస అనేది వేయటానికి కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు స్కిప్ చేయండి. మీరు దోస వేసిన తర్వాత ఉల్లిపాయలు చల్లుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇక్కడ నాకు వచ్చు కాబట్టి ఇంకా నేను వేసేసుకుంటున్నాను. ఇంకా పిండిలోనే కొద్దిగా ఉప్పు, జీలకర్ర కూడా వేసేసి ఇంకా వాటర్ ఎక్కువ పోసి కలుపుకోవాలండి. మనము రవ్వ దోసకి ఎలాగైతే మనం పిండిని రెడీ చేస్తామో ఇంకా అలాగే రెడీ చేసుకోవాలి. ఇదంతా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించి పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా దోశ వేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కనుక వేసుకున్నట్లయితే దోశ మందమైపోతుంది, ఇంకా ఉడకకుండా అది మెత్తగా అయిపోతుందండి. ఒకసారి చూసి చెక్ చేసుకోండి. ఇంకా అలా ఈ దోశలోకి ఏదైనా కొబ్బరి చట్నీ కానీ, ఇంకా నేనైతే ఇక్కడ మామిడికాయ పచ్చడి ఇంకా అలాగే కొబ్బరి చట్నీ వేసుకున్నానండి. కారపొడి కూడా బాగుంటుందండి. ఇంకా ఇలా చక్కగా మనకి దోశ అనేది కాలిపోయి పల్చగా లోపల అనేది సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది. అంతేనండి.